హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండ్ ఎక్స్ స్టోరీస్. ఇది ధర్మస్థల మాస్ బరియల్ కేసులో పార్ట్ 3. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సిట్ టీమ్ ఈ శానిటైజర్ వర్కర్ కి భీమా అని పేరు పెట్టారు, ఎందుకంటే అతని డీటెయిల్స్ తెలియకూడదు కాబట్టి. సిట్ టీమ్ లో ఉన్న ఒక వ్యక్తి మంజునాథ గౌడ ఈ భీమాని 10 కోట్లు తీసుకుని వచ్చి కేసు వాపస్ తీసుకోమని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎంత కన్విన్స్ చేసినా అతను కన్విన్స్ కాకపోవడంతో అతన్ని చంపుతానని బెదిరిస్తాడు. అతన్ని కూడా ఉరేసి చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. న్యాయం చేసే పోలీసులే బెదిరిస్తున్నారని తన లాయర్కి చెప్పడంతో తన లాయర్ సిట్ ని క్వశ్చన్ చేస్తారు, మీడియాకి తెలిసేలా చేస్తారు. వెంటనే ఆ మంజునాథ గౌడని సస్పెండ్ చేశారు. ఇదంతా 2 ఆగస్ట్ నైట్ నుండి 3 ఆగస్ట్ వరకు జరుగుతుంది. అందుకే తవ్వకాల పనిని ఆపేశారు. ఒక పక్క చనిపోయిన వారికి, వారి కుటుంబానికి న్యాయం జరగాలని ప్రజలంతా కోరుకుంటుంటే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వచ్చి ప్రజలతోనే ఆడుకుంటున్నారు. భీమా 1998 నుండి 2014 వరకు జరిగిన చావులు, రేపులు, మిస్సింగ్ కేసులను బయటికి తీయడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే బెల్తాంగడి పోలీసులు 2000 నుంచి 2015 వరకు బెల్తాంగడి పోలీస్ స్టేషన్లో నమోదైన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులో ఒక్కొక్కరి పేర్లను మాయం చేస్తూ వచ్చారు. భీమా చెప్పిన టైం పీరియడ్ 1998 నుండి 2014 వరకు. పోలీస్ స్టేషన్లో మాయమైన రికార్డ్ 2000 నుంచి 2015 వరకు. ఎగ్జాక్ట్ గా భీమా చెప్పిన టైం పీరియడ్ రికార్డే మిస్ అవ్వడం ఇప్పుడు సంచలనాన్ని రేపుతుంది. దీని వెనుకాల ఉన్నది మామూలు మనుషులైతే కాదు, ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి భీమాని చంపినా చంపేస్తారు. దేశవ్యాప్తంగా ఈ కేసు ఎంత సంచలనమైందో అందరికీ తెలుసు. అయినా కూడా ఈ కేసు ముందుకు వెళ్ళనివ్వట్లేదంటే ప్రజల్లో మెల్లిమెల్లిగా ఈ కేసులో న్యాయం జరుగుతుంది అన్న హోప్ పోతుంది. ఈ కేసుని ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నారు? ఈ కేసులో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ కేసు ఎటు వెళ్ళినా ఒక్కటి మాత్రం నిజం, ఈ కేసులో భీమా ప్రధాన నిందితుడిగా ఎవరినైతే ఆరోపించారో వాళ్ళే హంతకులు అనేది మాత్రం నిజం. సో ఫ్రెండ్స్, ఈ కేసు విషయంలో జరిగే ప్రతి అప్డేట్ ని వీడియో రూపంలో మీ ముందు పెడతాను. ఈ కేసే కాకుండా ఎక్కడెక్కడో జరిగే క్రైమ్ స్టోరీస్, మిస్టరీ విషయాలని వీడియో రూపంలో మీ ముందు పెట్టడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ట్విస్ట్ల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.